Maths class. Next topic co-interior angles or allied angles. సో ఇక్కడ co-interior angles or allied angles అంటే ఆల్రెడీ మనం ట్రాన్స్వర్సల్ తీసుకున్నాం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇఫ్ ఎల్ అండ్ ఎం ఆర్ ఎనీ టూ లైన్స్, వన్ మోర్ స్ట్రైట్ లైన్ intersect the L and M lines at different points, then the line is called transversal అని చెప్పుకొని ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి యాంగిల్స్ 1 2 3 4 5 6 7 8 యాంగిల్స్ ఫామ్ అయింటాయి. ఇప్పుడు కో ఇంటీరియర్ యాంగిల్స్ అని వేటిని అంటామంటే ద పెయిర్ ఆఫ్ యాంగిల్స్ which are interior and on the same side of the transversal are called co-interior angles, are also known as allied angles. సో ఇక్కడ వచ్చేసి కండిషన్ ఏం చెప్తున్నాం, పెయిర్ ఆఫ్ యాంగిల్స్. పెయిర్ అంటే రెండు యాంగిల్స్ విచ్ ఆర్ ఇంటీరియర్. ఇంటీరియర్ అంటే లోపలి వైపు ఉండేటివి. సో అక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఏవి, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 ఇవి లోపలి వైపు ఉన్నాయి కాబట్టి ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. దీస్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్. సో ఎన్ అనేది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉండాలి. ఏ ఉన్నాయి ఒకే వైపు, యాంగిల్ 3, యాంగిల్ 5 ఒకే వైపు ఉన్నాయి, అలాగే యాంగిల్ 4, యాంగిల్ 6 ఒకే వైపు ఉన్నాయి. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి ఆ రెండు యాంగిల్స్. అలాగే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్నట్లయితే అటువంటి యాంగిల్స్ని మనం కో ఇంటీరియర్ యాంగిల్స్ లేదా అలైడ్ యాంగిల్స్ అని అంటాం. సో డయాగ్రామ్ ప్రకారము అలైడ్ యాంగిల్స్ ఏవి అన్నట్లయితే అలైడ్ యాంగిల్స్ ఈక్వల్స్ టు యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 ఒకే వైపున ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6. సో అండ్ అన్న ఇలా రాసుకోండి, లేదా అండ్ సింబల్ అన్న తీసుకోండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏమి అంటే ద సమ్ ఆఫ్ co-interior angles or allied angles equals to 180 degrees. ఎందుకంటే స్ట్రైట్ లైన్ యాంగిల్ అవుతుంది. కండిషన్ దట్ ఈస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్స్ టు 180 degrees and angle 4 plus angle 6 equal to also 180 degrees according to diagram. Next topic, angles formed when a transversal cuts, this C cuts two lines. సో ఏదైనా ఒక ట్రాన్స్వర్సల్ 2 లైన్స్ని కట్ చేసినట్లయితే ఆల్రెడీ మనం డయాగ్రామ్ వేసుకున్నాం. ఇదొక స్ట్రైట్ లైన్ అనుకుందాం. దిస్ ఈజ్ అనదర్ స్ట్రైట్ లైన్ represented as L and M. So the transversal cut the 2 lines. ఇంతవరకు మనం ప్యారలల్గా ఉండేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్ కాదు, ఒకదానికొకటి ప్యారలల్ కాదు. సో ఎన్ అనేది ట్రాన్స్వర్సల్ అనుకోవచ్చు. ట్రాన్స్వర్సల్ డినోటెడ్ బై ఎన్ఆర్టీ అనుకుందాం. స్మాల్ టీ అన్న ఎన్ అన్న ట్రాన్స్వర్సల్. సో యాంగిల్స్ తీసుకుంటే ఫస్ట్ యాంగిల్, సెకండ్ యాంగిల్, థర్డ్ యాంగిల్, ఫోర్త్ యాంగిల్, ఫిఫ్త్ యాంగిల్, సిక్స్త్ యాంగిల్, సెవెంత్ యాంగిల్, ఎయిత్ యాంగిల్గా తీసుకుంటుంది. సో కండిషన్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఎన్ ఈజ్ ద ట్రాన్స్వర్సల్, ఎన్ఆర్టీ ఈజ్ ద ట్రాన్స్వర్సల్ అండ్ ఎల్ అండ్ ఎం ఆర్ ద స్ట్రైట్ లైన్స్. హియర్ ఎల్ ఈజ్
నాట్ ప్యారలల్ టు ఎం. ఇంతకుముందు తీసుకున్నప్పుడు ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇక్కడ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, రెండు ఒకదానికోటి ప్యారలల్గా ఉన్నాయి, ఎదురెదురుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎల్ ఎం ఒకదానికోటి ప్యారలల్గా లేవు, ఎదురెదురుగా లేవు. అయితే ఏమేమి యాంగిల్స్ ఫామ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్, టూ పెయిర్స్ ఆఫ్ ఇంటీరియర్ alternate angles. So two pair of alternate angles ఫామ్ అవుతాయి. పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏవేవి అన్నట్లయితే, ఆల్టర్నేట్ అంటే ట్రాన్స్వర్సల్కి ఐదర్ సైడ్ ఉండాలి, ఇరువైపులా ఉండాలి. అవి రెండు ఇంటీరియర్ కాబట్టి ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇవి. ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ రైట్ ఉండాలి. సో యాంగిల్ 3, యాంగిల్ 6 ఒకటి అవుతుంది, యాంగిల్ 4, యాంగిల్ 5 ఇంకొకటి అవుతుంది. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యాంగిల్ 3 అండ్ యాంగిల్ 6, 3, 4, 5, 6 ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి ఒకటి లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ ఉండాలి. సో యాంగిల్ 3 లెఫ్ట్ సైడ్ ఉంది ట్రాన్స్వర్సల్కి, రైట్ సైడ్ వచ్చేసి యాంగిల్ 6 ఇంటీరియరే తీసుకోవాలి, లోపల ఉండేది. అలాగే యాంగిల్ 4 యాంగిల్ రైట్ సైడ్ ఉంది, యాంగిల్ 5 లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి యాంగిల్ 4 అండ్ యాంగిల్ 5 ఇవి వచ్చేసి ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. సెకండ్ పాయింట్ తీసుకున్నట్లయితే, టూ పెయిర్స్ ఆఫ్ ఎక్స్టీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి బోత్ సైడ్స్ ఉండాలి. ఎక్స్టీరియర్ అంటే బయటి వైపు ఉండేటివి. బయటి వైపు ఏమేమి ఉన్నాయి, యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. సో పెయిర్ అంటే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8 వస్తుంది ఒక పెయిర్. ఇంకొక పెయిరు యాంగిల్ 2 అండ్ యాంగిల్ 7. సో ఎగ్జాంపుల్ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 8. ఇంకొక పేరు యాంగిల్ 2 అండ్ యాంగిల్ 7. అంటే డయాగ్రామ్ని చూసి మీరు రాసేది నేర్చుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. థర్డ్ వన్, 4 pairs ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. 4 pairs ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమంటే ఒకటి ఇంటీరియర్ ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ అయి ఉండాలి. అంటే యాంగిల్ 1 ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ వచ్చేసి యాంగిల్ 5, యాంగిల్ 1 యాంగిల్ 5. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉండేటివి. ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉండాలి, ఒకటి ఇంటీరియర్ ఒకటి ఎక్స్టీరియర్ అయి ఉండాలి. సో 1, 5 ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉన్నాయి, యాంగిల్ 1 ఎక్స్టీరియర్ యాంగిల్, యాంగిల్ 5 ఇంటీరియర్ యాంగిల్. అలాగే ఇంకొకటి తీసుకుంటే యాంగిల్ 2 యాంగిల్ 6. యాంగిల్ 2 అనేది ఎక్స్టీరియర్, యాంగిల్ 6 అనేది ఇంటీరియర్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ 3 యాంగిల్ 7, యాంగిల్ 3 ఇంటీరియర్ యాంగిల్, యాంగిల్ 7 ఎక్స్టీరియర్ యాంగిల్. యాంగిల్ 4 యాంగిల్ 8, యాంగిల్ 4 ఇంటీరియర్ యాంగిల్, యాంగిల్ 8 ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఇక్కడ వచ్చేసి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉండాలి, ఒకటి ఎక్స్టీరియర్ యాంగిల్ ఒకటి ఇంటీరియర్ యాంగిల్ అయి ఉండాలి. అప్పుడే మనం అది పెయిర్గా తీసుకుంటాము. కాబట్టి ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 ఒక పెయిర్ అవుతుంది డయాగ్రామ్ ప్రకారం, యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5. నెక్స్ట్ పెయిర్ వచ్చేసి యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6, యాంగిల్ 2 యాంగిల్ 6 ఒక పెయిర్ అవుతుంది. నెక్స్ట్ వన్ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7 థర్డ్ పెయిర్ అవుతుంది. ఫోర్త్ పెయిర్ వచ్చేసి యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8. ఇది వచ్చేసి 4 పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఫామ్ అయింది. నెక్స్ట్ వన్ 2 pairs ఆఫ్ co-interior or allied
ఆర్ కోజాయిండ్ యాంగిల్స్. సో కో ఇంటీరియర్ యాంగిల్స్ అనొచ్చు, లేదా అలైడ్ యాంగిల్స్ అనొచ్చు, లేదా కో జాయిండ్ యాంగిల్స్ అని కూడా అనొచ్చు ఇంకొక పేరు తీసుకున్నట్లయితే. సో ఇందాకే చెప్పుకున్నాం కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏవేవి అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి, ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉండాలి. ఇంటీరియర్ యాంగిల్స్ ఏవి 3, 4, 5, 6 ఇంటీరియర్ యాంగిల్స్. ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉండేటివి లెఫ్ట్ సైడ్ ఉండేటివి 3, 5, రైట్ సైడ్ ఉండేటివి 4, 6. కాబట్టి కో ఇంటీరియర్ ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5. నెక్స్ట్ పేరు వచ్చేసి యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 అనేటివి కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. నెక్స్ట్ టాపిక్ 2 parallel lines intersected by a transversal. అంటే ఏవైనా ప్యారలల్ లైన్స్ రెండు ఒక ట్రాన్స్వర్సల్ ద్వారా ఇంటర్సెక్ట్ అయితే కండిషన్స్ ఏమవుతాయి? సో ఎల్ అండ్ ఎం ఆర్ ద స్ట్రైట్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఇందాక మనం నాట్ ప్యారలల్ తీసుకొని చేసాం. అండ్ ఇట్ ఈస్ ద ఎన్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ intersecting the L and M at 2 different points. సో యాంగిల్స్ తీసుకుంటే 1, 2, 3, 4 కొంచెం చేంజ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతిసారి డయాగ్రామ్లో 1, 2, 3, 4 ఇలాగే తీసుకున్నాం కాబట్టి చేంజ్ చేస్తున్నాను. 5, 6, ఇది వచ్చేసి 7, 8 కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. సో ఏవైనా 2 parallel లైన్స్ ఒక ట్రాన్స్వర్సల్ ద్వారా ఇంటర్సెక్ట్ అయితే నెంబర్ 1 కండిషన్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనకు ప్రాబ్లమాటిక్ వస్తుంది. సో డయాగ్రామ్ ఈ విధంగా ఉన్నట్లయితే పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ఐ డాట్ ఈ మీనింగ్ ఏంటి? దట్ ఈజ్ అని అర్థం. దట్ ఈస్ యాంగిల్ 1 ఈక్వల్స్ టు యాంగిల్ 5 అవుతుంది. అలాగే యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 6 అవుతుంది. నెక్స్ట్ వన్ యాంగిల్ 4 ఈక్వల్స్ టు యాంగిల్ 8 అవుతుంది. అలాగే యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 7. ఇది కండిషన్. పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే యాంగిల్ 1 అంటే యాంగిల్ 1 ఇచ్చి యాంగిల్ 5 కనుక్కోమన్నారు అనుకోండి, 1 అయితే ఎంత అయితే ఉంటుందో 5 కూడా అంతే ఉంటుంది. అలాగే యాంగిల్ 2 దేనికి ఈక్వల్ అవుతుందంటే యాంగిల్ 6కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ 3 యాంగిల్ 7కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ 4 వచ్చేసి యాంగిల్ 8కి ఈక్వల్ అవుతుంది. సెకండ్ కండిషన్ పెయిర్ ఆఫ్ alternate interior angles. Pair of alternate interior angles are equal. Already alternate interior angles అంటే ఏమో చెప్పాం. దట్ ఈస్ యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6 అవుతుంది. యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6. అలాగే యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 5. యాంగిల్ 3 ఈక్వల్స్ టు యాంగిల్ 5. ఇది ప్రాబ్లం చేసే కొద్దీ మనకు ఐడియా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ నేర్చుకోవాలి పాయింట్స్ బాగా. పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా మనకు అక్కడ ఈక్వల్ అవుతాయి. దట్ ఈస్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 7కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ 8. ఆల్రెడీ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏమి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమి డెఫినేషన్ చెప్పాను. మీరు నేర్చుకోకపోతే ఏమీ అర్థం కాదు. నేర్చుకుంటే డయాగ్రామ్ చూసిన వెంటనే మనం ఆన్సర్స్ చెప్పేయచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇంటీరియర్ యాంగిల్స్ on the same side of the transversal
ఆర్ సప్లిమెంటరీ. ఇంతకుముందే ఆల్రెడీ సప్లిమెంటరీ అంటే ఏమి, కాంప్లిమెంటరీ అంటే ఏమో చెప్పాం. సప్లిమెంటరీ అంటే 180 degrees, కాంప్లిమెంటరీ అంటే 90 degrees. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్, వీటిని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటారు. కో ఇంటీరియర్ యాంగిల్స్. దాని అర్థం ఏమి, దట్ ఈస్ యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈక్వల్స్ టు 180 degrees అవుతుంది, లేదా యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈక్వల్స్ టు 180 degrees. యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 లేదా యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 అనేటివి 180 degreesకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ కండిషన్స్ ఆఫ్ ప్యారలలిజం. సో కండిషన్స్, ప్యారలలిజం అంటే ప్యారలల్గా ఉండాలంటే కండిషన్స్ ఏవి? నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ నోట్ డౌన్. ఇఫ్ 2 straight lines, 2 అంటే TWO, 2 straight lines are intersected by a transverse cell such that a pair of corresponding angles are equal, then the 2 lines are parallel. అంటే ఏవైనా 2 parallel lines ఒక ట్రాన్స్వర్స్ సెల్ ద్వారా ఇంటర్సెక్ట్ అయినట్లయితే వాటిలో ఏదైనా కరస్పాండింగ్ యాంగిల్స్ యొక్క పెయిర్ ఈక్వల్ అయినట్లయితే ఆ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అని చెప్తాము. ఓకే, సెకండ్ పాయింట్. నేను ఇక్కడ పాయింట్ నోట్ చేయలేదు, ఓన్లీ డయాగ్రామ్ వేసుకోవద్దండి, మ్యాటర్ అంతా రాయాలి. ఇఫ్ 2 straight lines are intersected by a transverse cell such that a pair of alternate angles are equal, then the 2 lines are parallel. అంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయినా ఆ లైన్స్ ప్యారలల్గా ఉన్నాయని చెప్తాం, లేదా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నా కూడా ఆ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయని చెప్తాం. థర్డ్ పాయింట్. ఇఫ్ 2 straight lines are intersected by a transverse cell such that a pair of consecutive interior angles are supplementary. Pair of consecutive, CONSECUTIVE, consecutive interior angles are supplementary. సప్లిమెంటరీ అంటే 180 అని, కాన్జుగేటివ్ ఇంటీరియర్ అంటే పక్క పక్కనే వచ్చేటటువంటి ఇంటీరియర్ యాంగిల్ ట్రాన్స్వర్స్ సెల్కి ఒకే వైపున, వాటి వాల్యూ 180కి ఈక్వల్ అయినా కూడా దెన్ ద 2 lines are parallel. సో థర్డ్ పాయింట్ మళ్ళీ చెప్తాను చూసుకోండి. ఇఫ్ 2 straight lines are intersected by a transverse cell such that a pair of consecutive interior angles are supplementary, then the 2 lines are parallel. సో ఇప్పటివరకు అయినంత వరకు మీరు లైన్స్ అండ్ యాంగిల్స్కి సంబంధించినటువంటి టాపిక్స్లో ఉన్న డెఫినేషన్స్, పాయింట్స్ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమాటిక్ నేను స్టార్ట్ చేస్తాను. ఎవరైతే నోట్స్ కంప్లీట్గా ప్రిపేర్ అవుతారో ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. సినాప్సెస్ తెలియకుండా, అర్థం కాకుండా ప్రాబ్లమ్స్ అర్థం కావాలంటే కుదరదు. ప్రాబ్లమ్స్లో మళ్ళీ సినాప్సెస్ చెప్పడం ఉండదు, డైరెక్ట్ స్టెప్స్కి వెళ్ళిపోతాం.